అయిపోయిన వెళ్ళిపోతే అయితే పెట్టేసి వాళ్ళు అన్నం అయితే తింటారు. అన్నం తింటుంటే చాలా పెద్ద గొడవ అయింది. పొట్టు కొట్టుకురు. అసలు ఎందుకు కొట్టుకురు అనేది అర్థమవుతుంది. హలో గైస్, నమస్తే, వెల్కమ్ టు అఖిల్ ట్రక్ వ్లాగ్స్. వచ్చేసి అయితే మనం మేడారం ఉన్నాం. మేడారం అయితే కిరాయి వచ్చినాం. మనం అయితే నైట్ అయితే రావడం జరిగింది. మేడారం వచ్చినాక అయితే నైట్ అంత కంఫర్ట్ లేదని చెప్పేసి నైట్ గా మనం నిద్రగా వచ్చినాం. 250 కిలోమీటర్స్ నుంచి వెళ్ళి అక్కడ నుంచి మన దగ్గరికి అయితే వస్తుంది. ఇక రాగానే అయితే మనకు కొంచెం రెస్ట్ అనేది తీసుకొని మళ్ళీ మార్నింగ్ అయితే ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాం. అయితే ఎండ కొడుతుంది, చాలా ఓవర్గా ఎండ అయితే కొడుతుంది. ఓకేనా, ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్దాం. మెల్ల దర్శనం దగ్గర అంటే గుడి దగ్గరలో ఉన్నాం. మనం ఒక 10 అడుగులు వేస్తే అయిపోయిన వెళ్ళిపోతే వెనక్కి రండి అమ్మా. అయిపోయింది కదా. చాలా కబడ్డీ వేసుకొని అయితే మొత్తం అయితే ఎంత రష్ అంటే అంత రష్ ఉంది. జాతర టైం ఎట్లుంటుందో అదే టైంలో సేమ్ నాకైతే అట్లా అనిపిస్తుంది. ఫుల్ పబ్లిక్ వచ్చారు. ఈ ఎండకు సైతం మొత్తం అయితే బండలు అయితే కాలుతున్నాయి. అయినా ఇదంతా మొత్తం మంచిగా అయితే చేసారు కాబట్టి సో మొత్తానికి అయితే మనం అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకుంటాం. దొరికినాయి చెప్పులు చెప్పులు పోయినాయి. చెప్పులు పోయినా తెచ్చి వేసింది, మళ్ళీ తీసుకుపోయి అన్నిచ్చలేడ తెచ్చేసింది. బాగుంది, చెప్పులు పోయినాయి. వాళ్ళు అన్నం అయితే తింటారు. అన్నం తింటుంటే చాలా పెద్ద గొడవ అయింది. పొట్టు కొట్టుకురు. అసలు ఎందుకు కొట్టుకురు అనేది అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ లెవెల్ కొట్టుకోవడం అయితే నాకైతే మస్తు బాధ అనిపించింది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అసలుకి వన్ మ్యాన్ షో లెక్క ఒక్కడే కలిసి అందరు కొట్టిరు. అక్కడ జరిగింది అయితే మొత్తం అయితే అదే జరిగింది. సో నేను ఏమంటున్నా అంటే ఇలాంటి దగ్గరికి వచ్చినప్పుడు మనం
ఉండాలి. ఈ గొడవలకు దగ్గర వెళ్తే పెద్ద ప్రాబ్లం జరుగుతుంది. ఎందుకంటే మనం జాతర చూసుకోవాలి. ఎందుకంటే చిన్న ఏదో మొబైల్ గురించి అని చెప్పేసి అయితే అంటారు కానీ అసలు ఎట్లానే తెలియదు. మన బండి అయితే ఇక్కడనే ఉండే, ఇదే ప్లేస్లో ఉండే. అయితే ఈ బండి ఇక్కడ ఉంది కదా, మనం ఇక్కడనే ఉన్నాం, బండిలోనే కూర్చొని మాట్లాడుకుంటున్నాము. జస్ట్ ఏమైందంటే సడన్గా గొడవ జరుగుతున్నా మెల్ల స్టార్ట్ అయింది. చక్కగా మన బండి దగ్గరకు వచ్చేసి కొట్టుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి నాకు మస్తు భయం అయింది. మన బండి దగ్గరకు వచ్చిన గిట్టెలు తీసుకొని కొట్టుకుంటారు. ఆ కట్టెలతో కొట్టినప్పుడు మన అద్దం ఏమైనా బండిది డ్యామేజ్ అవుతుందా అని చెప్పేసి భయం అయింది. ఏం చేస్తారు అప్పుడు, ఏం చేయలేము కదా. ఎందుకంటే ఎవరు అన్నోన్ పర్సన్, మనం ఏం చేయలేము, ఎవరిని అడగలేము అక్కడ. అందుకే అని చెప్పేసి మన బండి తీసుకెళ్ళి చక్కగా అయితే కొంచెం పక్కన అయితే గొడవల మధ్యలో మన బండి ఎందుకు, మనమైతే కొంచెం ఇబ్బంది పడతాము అని చెప్పేసి. ఎందుకంటే ఎవరిని అడగలేమన్నా, ఎవరు చేయలేము, రోడ్డు మీద కొట్టుకున్నట్టే ఉంటుంది, అక్కడ కొట్టుకొని వెళ్ళిపోయినట్టు ఉంటుంది. సో నేను ఏమంటానంటే ఇలాంటి దగ్గరకు వచ్చినప్పుడు మన బండ్లు జాగ్రత్తగా చూసుకోవాలి. రోడ్డు మీద ఎవరినైతే పట్టించుకోవద్దు, పని చూసుకోవాలి, వెళ్ళిపోవాలి తప్ప పెద్ద గొడవలలో మనం ఇన్వాల్వ్మెంట్ కావద్దు. ఆడ మనం ఆపలేని సిచ్యువేషన్, 20-30 మంది కలిసి కొట్టుకుంటారు. కొట్టుకుంటప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి. ఓకేనా, మనం అయితే కిరాయికి అయితే వచ్చినాం, మన పని చూసుకొని మనం వెళ్ళిపోవాలి అంతేగాని. సో మనతోటి అయ్యే పని ఉంటే చేయాలి, కాదంటలేదు, తప్పులేదు. కానీ ఆడ ఎవరు చెప్తే లేరు, అందరు తాగేసి కొట్టుకుంటారు. కాబట్టి మనం వచ్చిన పని అనేది కిరాయి వెళ్ళామా, తీసుకొని వెళ్ళామా. మనమైతే అన్నం తినేసి వచ్చి బండి కాడ కూర్చున్నాం. సో దర్శనం తీసుకొని వచ్చి మళ్ళీ అన్నం తినొచ్చి కూర్చున్నాం కదా. కూర్చున్నాక ఇక వాళ్ళు ఎప్పుడైతే పిలుస్తారో వెళ్ళిపోదాం, ఆల్రెడీ ఈవినింగ్ అయింది, సరే అని చెప్పేసి నేను అనుకున్నా. ఇక ఆ లోపల పెద్ద గొడవ అయితే జరిగింది. సో నేనైతే ఇప్పుడు మనం అయితే మళ్ళీ మొక్కూరుకి అయితే వెళ్ళాలి. ఇక నేనైతే మళ్ళీ నైట్ టైం కదా వీడియో అయితే తీయట్లేదు. ఎందుకంటే నైట్ టైం మళ్ళీ మనము నైట్లో ఏం వ్యూస్ అయితే పెద్దగా చూసేది, రూట్స్ అయితే ఏమంత ఉండదు కాబట్టి. సో నేను ఏమంటానంటే ఈ వీడియోని అయితే ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మనం మేడారం వచ్చింది. సో మనం ఇంతకుముందుకు లాస్ట్ టైం మేడారం వచ్చినాం కదా, అది ఎక్కడనే అయిపోయింది మన బండి వచ్చేసి. ఇప్పుడైతే మనం దగ్గరకు వచ్చేసినాం మళ్ళీ. ప్లస్ ఈరోజు ఎట్లా ఉందంటే ఫుల్ రష్ ఉంది. రష్ ఎట్లా ఉందంటే సేమ్ ఎట్లా యాజ్ ఇట్ ఈజ్ జాతర లెక్క అని చెప్పేసి అట్లనే జరిగింది. ఓకేనా, మన వీడియోని అయితే లైక్ చేసి, అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో చేసుకోండి.